హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 46వ ఎపిసోడ్. రవలి అందించిన పాలు తాగేసి అజయ్ను వెతుకుతూ వెళ్ళింది మేఘ. మీరు చెప్పిందంతా నిజమా అని వినిపించిన సైడ్ చూసిన అజయ్ గౌతమ్ తడబడుతుంటే, చెప్పు గౌతమ్, అజయ్ బాబు నువ్వైనా చెప్పు అని సుమ అంటుంటే, ఆంటీ ప్లీజ్ మీరు కంగారు పడకండి, ఇటు రండి అని అజయ్ అన్నాడు. అమ్మా ఏం లేదు అని గౌతమ్ వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని పక్కకు తీసుకువచ్చి, టెన్షన్ పడకుమా అని గౌతమ్ అంటుంటే, అసలు మేఘా హెల్త్ అలా అవడానికి కారణం ఎవరు అని సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది యాక్సిడెంట్ వల్లమా? తను ముందే వీక్గా ఉంది. అందులో గర్భసంచి ఉండే దగ్గర మేఘాకి బలంగా దెబ్బ తగలడంతో వీక్ అయ్యింది. అందుకు 1 సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు, ఇంకేం లేదు. అదే విషయం నేను అజయ్ మాట్లాడుతున్నాం అన్నాడు గౌతమ్. నిజంగా అంతేనా గౌతమ్ అని సుమ అడగడంతో, యాజ్ ఏ డాక్టర్గా చెప్తున్నా, 1-2 సంవత్సరాలంతే, మళ్ళీ ఖచ్చితంగా మేఘాకి పిల్లలు పుడతారు అని గౌతమ్ అనడంతో సుమ మనసు కొంచెం తేలికగా ఊపిరి తీసుకొని, ఈ విషయం అని అజయ్ని చూసింది. ఇంట్లో అందరికీ తెలుసా ఆంటీ, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మేఘాకి ఎటువంటి బాధ కలగనివ్వను అన్న అజయ్ మాటలకు సుమ మనసు తేలికపడి, మీలాంటి వాళ్ళని పొందాలంటే అదృష్టం చేసుకోవాలయ్యా, తనకి ఏం తెలియకుండానే అంతా కష్టం మీదే పడి దానిని సంతోషపెడుతున్నారు అంటూ సుమ 2 చేతులు జోడించింది. మీరలా అనకండి అని, ఇంకా మనం ఇక్కడే ఉంటే అమ్మ వచ్చేస్తుంది, పద అని అజయ్ వాళ్ళు లోపలికి వెళ్ళారు. గుడి నుంచి వచ్చాక పైన పిల్ల గ్యాంగ్ అంతా ముచ్చట్లలో పడితే అక్కడికి వెళ్ళారు అజయ్ గౌతమ్. కింద పెద్దవాళ్ళు వంట చేయడంలో మునిగిపోతే అంకుల్స్ అంతా కళ్ళు తాగడానికి బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. అది చూసిన అన్నపూర్ణ గారు, ఇప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ అడ్డుగా నిలబడ్డారు. అబ్బా పూర్ణం, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదే అన్నారు రాఘవయ్య గారు. మీరు వెళ్ళేది ఏం వెలగబెట్టడానికో నాకు తెలుసు, అందుకే అడిగాను అని చేతులు తిప్పుతూ మాట్లాడారు అన్నపూర్ణ గారు. ఇన్నేళ్ళైనా నీకు తిప్పి మాట్లాడే అలవాటు పోదు కదా అని నవ్వుతూ అన్నారు రాఘవయ్య గారు. ఇక్కడిప్పుడు ఈ మాటలకి నేనేం కరగను కానీ అని నువ్వు చెప్పు మురళి అని అన్నపూర్ణ గారు అంటుంటే, అది పిన్ని మరి అని నసుకుతుంటే, నువ్వు చెప్పు నాన్న అన్నారు నీరజ్ని చూస్తూ. పొలాల దగ్గరికి అమ్మా అని నవ్వుతూ అబద్ధం చెప్పిన కొడుకుని చూస్తూ, మీ నాన్న మాటలకే నా దగ్గర సాగలేదు, ఇక నీ నవ్వుకి వదిలేస్తానా అని నువ్వు చెప్పయ్యా మహేంద్ర, పెద్దవాళ్ళకి అబద్ధం చెప్పడం తప్పు కదా అనింది. అవునండి అని మహేంద్ర అంటే, అయితే ఇప్పుడు అబద్ధం కాకుండా నిజం చెప్పు అన్నారు అన్నపూర్ణ గారు. అంతే గతుక్కుమన్నాడు మహేంద్ర. అన్నపూర్ణ గారి వైపు చూస్తూ ఇరికించేశారుగా అనుకున్నాడు. నిజం చెప్పు అని ఆమె గట్టిగా అడగడంతో నీరజ్ మెల్లగా చెప్పొద్దు అంటున్నా, అది కళ్ళు తాగడానికి వెళ్తున్నాం అని అక్షరం పొల్లుపోకుండా నిజం చెప్పేసి అమాయకంగా మొహం పెట్టాడు. అది చూసి ఇక ఎక్కడికి వెళ్ళనిస్తుంది ఈ బ్రహ్మరాక్షసి అనుకొని తల కొట్టుకొని ఉసురుమంటూ సోఫాలో కూర్చున్నారు రాఘవయ్య గారు. దాంతో నీరజ్, అబ్బా అక్షరం పొల్లుపోకుండా ఎంత బాగా చెప్పావయ్యా అని మహేంద్రని చూస్తూ ఒక స్మైల్ ఇచ్చాడు. అరే రంగా అని అన్నపూర్ణ గారు కేక వేసేలోగా రంగా ప్రత్యక్షమై ఒక కర్ర అన్నపూర్ణ గారి చేతిలో పెట్టగా, రంగని చూసి పళ్ళు పటపటా కొరికి వాళ్ళ అమ్మని చూసి, మేమిక్కడే ఉంటాంలే అని మహేంద్రని లాక్కెళ్ళాడు నీరజ్. రంగా వాళ్ళు వెళ్లకుండా చూడు అని వంట రూమ్లోకి వెళ్ళారు అన్నపూర్ణ గారు. ఆమె వెనకే నవ్వుతూ రవలి, సుమ, లక్ష్మి కూడా వెళ్ళడంతో 5 నిమిషాల తర్వాత రాఘవయ్య గారు, ఆయన వెనకే మిగిలిన ముగ్గురు పిల్లిలాగా పెరట్లోకి వెళ్ళారు.
గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిన గౌతమ్ అజయ్ని చూసి ఏంటి అని కళ్ళెగరేసింది మేఘ. ఇద్దరు ఏం లేదని తల అడ్డంగా ఊపి వసు దగ్గర గౌతమ్ కూర్చుంటే అజయ్ మాత్రం గౌతమ్ మేఘాని వదిలి కరణ్ పక్కన కూర్చున్నాడు. అంతలో ఆనంద్ మెసేజ్ చూసి రేపు మీటింగ్ కన్ఫర్మ్ చేయమంటావా అజయ్ అనడంతో హా ఇవాళ నైట్ మనం బయలుదేరుతున్నాం అన్నాడు అజయ్. దాంతో అందరూ ఏంటి అని అర్థం కాక అడుగుతుంటే రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది గాయ్స్, నేను ఆనంద్ వెళ్ళాలి అని అజయ్ అనడంతో మేఘ డల్ అవ్వడం చూసిన గౌతమ్ మేము కూడా వస్తాంరా, ఇవాళ పూజలాగో అయిపోయిందిగా అనడంతో మేఘ మొహం చిచ్చుబుడ్డిలాగా వెలిగితే వసు సైలెంట్ అయ్యింది. అది గమనించిన మేఘ వద్దులే అన్నయ్య అని వసుని చూడమని సైగ చేయడంతో వసుని చూసిన గౌతమ్ తను బాధపడుతోందని అర్థం చేసుకొని వసు నువ్వు కూడా మాతో వస్తున్నావు అనడంతో నిజంగానా అంటూ సంతోషంగా తలెత్తిన వసుని చూసి గౌతమ్ మనసు చివుక్కుమంది. ఎప్పుడూ ఏమీ నోరు తెరిచి అడగదు, తనలో తనే బాధపడుతుంది. తనెప్పుడూ మేఘ పక్క నుంచే ఆలోచించే ప్రాసెస్లో వసుని మర్చిపోడు, కానీ మేఘ తర్వాతే అనుకోవడం తప్ప అని తన మనసు ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్న రాకూడదని తన మనసులో ఆలోచనలను పక్కకు నెట్టి వసు చేయి పట్టుకున్నాడు గౌతమ్. అయితే మేము కూడా వస్తామని కరణ్ తర్వాత ఒక్కొక్కరు అడగడంతో గ్యాంగ్ అందరూ నైట్ వెళ్ళాలని డిసైడ్ చేసుకొని మాటల్లో పడ్డారు. మాటల్లో టాపిక్ ఉదయం జరిగిన పూజ గురించి రావడంతో అజయ్ ఒక్కసారిగా గౌతమ్పై పడ్డాడు. దాంతో వసు రెండు చేతులతో నోరు మూసుకొని అందరితో కలిపి ఆశ్చర్యంగా చూస్తుంటే నీ అబ్బా ఏమైందిరా ఇలా వచ్చి పడ్డావు, నా నడుము చచ్చింది పైకి లేరా అని గౌతమ్ అంటుంటే ఉదయం ఏం చేశావురా, నేను చెప్పానా నీకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని అని అజయ్ గౌతమ్ జుట్టు పీకి మరీ కొడుతుంటే అదా అని నవ్వుతూ ఊరికే బావా నిన్ను ఆట పట్టిద్దాం అని గౌతమ్ కన్ను కొట్టాడు, అయిపోయావురా నా చేతిలో అని అజయ్ గౌతమ్ని కొడుతుంటే ముందుగా అర్థమైన మేఘ అజయ్కు అడ్డుగా నిలబడి పాపం జై అనింది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. అబ్బా నువ్వంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకే, ఇక్కడ నమ్మే వాళ్ళెవరూ లేరు, నువ్వు వాడు కలిసి నన్ను ఆడుకుంటున్నారు కదే అని అజయ్ మేఘ జుట్టు పట్టుకోవడంతో మేఘ కోపంతో నొప్పిగా ఉంది వదలరా బండ పహిల్వాన్ అని నోరు జారి నాలిక కరుచుకుంది. అది విని అందరూ మేఘాని చూసి నవ్వుతుంటే నీ సంగతి తరువాత అని గౌతమ్ని వదిలి పైకి లేచాడు అజయ్. బతికిపోయాన్రా నిజంగానే బండ పహిల్వాన్ నువ్వు అని నడుముని వెనక్కి విరుచుకున్నాడు గౌతమ్. నువ్వేంటే మొగుడిని పట్టుకొని రా అంటున్నావు అని మేఘ జడ్ని పట్టుకొని గోడకు ఆనించాడు అజయ్. సారీ జై, చాలా రోజులు అయ్యిందిగా ఫ్లోలో వచ్చేసింది అని మేఘ అనడంతో వస్తుందే ఎందుకు రాదు, మీకు ఇలా కాదు అంటూ కిటికీలో నుంచి చూస్తూ మేఘాని వదిలి రే గౌతమ్ కరణ్ ఇటు చూడండిరా, వీళ్ళని తాతయ్య నాన్న వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అని అజయ్ అంటుంటే ఇంకెక్కడికి కళ్ళుకుంటల దగ్గరికే అయి ఉంటుంది అని కరణ్ అనడంతో ఓహో సరే అని వాళ్ళతో వెళుతున్న రంగకు కాల్ చేశాడు అజయ్. పెరట్లో నుంచి వీళ్ళు వెళ్ళడం చూసి అరవబోతున్న రంగా నోటికి తను వేసుకున్న టవల్ చుట్టి తమతో పాటు బయటికి లాక్కెళ్ళాడు రాఘవయ్య గారు. అది చూసి మహేంద్ర గారు ఆశ్చర్యంగా చూస్తుంటే ఇది మాకు అలవాటేలే పదా అంటూ లాక్కెళ్ళాడు నీరజ్. కొంచెం దూరం వెళ్ళాక రంగాని వదిలి పదరా నీకు ఒక కుండ ఇప్పిస్తాను, నోరు మూసుకో లేదనుకో నిన్ను ఆ బావిలో తోసేస్తాను అని రాఘవయ్య గారు రంగాని లాక్కెళ్తుంటే వద్దండి పెద్దయ్య గారు, నేను నోరు మూసుకుంటా, నాకు ఈత కూడా రాదు వదిలేయండి అని రంగా భయంగా అనడంతో మంచిది అని ముందుకు కదిలారు రాఘవయ్య గారు. వెంటనే అజయ్ నుంచి ఫోన్ రావడం చూసి మెల్లగా వెనక నడుస్తూ ఫోన్ ఎత్తాడు రంగా. రంగా మేము రాత్రికి బయలుదేరుతున్నాం, అప్పుడు మాకు కళ్ళు అందివ్వాలి అని అజయ్ అనడంతో బాబుగారి అని రంగా నసకడంతో నానమ్మకు చెప్పేనా అన్నాడు అజయ్. వద్దండి అని సరే బాటిల్లో తీసి పెడతాను బాబు అని ఫోన్ కట్ చేసి ఏం తెలియనట్టు వాళ్ళతో వెళ్ళాడు రంగా.
మధ్యాహ్నం ఇంటికి చేరిన నీరజ్ వాళ్ళకి రాఘవయ్య గారితో కలిపి 4 చివాట్లు తగిలించి రంగాన్ని కూడా తిట్టి అందరినీ భోజనంకి పిలిచారు. మేఘ తినకపోవడంతో అజయ్ మేఘకి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి తను తినకుండా అందరూ చెప్తున్నా వినిపించుకోకుండా ఆ జ్యూసే తాగాడు. మేఘ ప్రేమగా అజయ్ని చూస్తూ గ్లాస్ ఖాళీ చేస్తే మేఘ తల నిమిరి ఆ గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయాడు అజయ్. సాయంకాలం గుడికి వెళ్ళి తన కొంగులోని ముడుపు అజయ్ను విప్పమని దేవునికి దండం పెట్టుకొని, అమ్మ తల్లి, నీకు ఈ ముడుపు కడితే కోరిక ఖచ్చితంగా తీరుతుంది అన్నారు. అందుకే అత్తమ్మ అడిగినట్టు ఆ ఇంటికి వారసుని ఇంకో పాపని కూడా ఇచ్చే తల్లి. ఇద్దరే అనుకోకు, 3 నలుగురిని ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు అని మనసులో కాకుండా బయటికే కోరుకున్న మేఘాని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే కళ్ళు తెరిచిన మేఘ కోపంగా తననే చూస్తున్న అజయ్ని చూసి, తన వాళ్ళందరినీ చూసి బయటకే అనేసానా అని తనని తనే తిట్టుకుంటూ అందరినీ చూసి కష్టంగా నవ్వింది. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? సైలెంట్గా అన్నింటికీ తలూపుతున్నా అని వెధవలా కనిపిస్తున్నానా? నీ పర్సనాలిటీకి ఒకరే ఎక్కువ, ఇక 3 నలుగురా? కొట్టాననుకో పట్టిన మెంటలు వదులుతుంది అని అజయ్ కోపంగా తిట్టడంతో, ఏదో దేవుణ్ణి కోరుకుంటున్నా అంతేగా అని మేఘ ఏడుపు మొహం పెట్టింది. తనని బాధ పెట్టడం ఇష్టం లేక, సరేలే ఏడవకు, ఒక్కరు చాలు, ఆ దేవుణ్ణి కూడా అదే కోరుకొని ముడుపు కట్టు అన్నాడు అజయ్. మేఘ కదలకపోవడంతో, ఛీ, ఇది భయపడ్డం కూడా మానేసి నన్నే భయపడతాంది అనుకొని పద అంటూ మేఘ చేయి పట్టుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి, తల్లి, అది కోరుకున్నట్లు బిడ్డని అంటే ఆడపిల్ల చాలు, ఒక బిడ్డనిచ్చి దాని ఆరోగ్యం బాగుండేలా చూడు అంటూ అజయ్ మేఘతో ముడుపు కడుతుంటే మేఘ ఈసారి కళ్ళు తెరిచే చెబుతూ, మా ఆయన ఆడపిల్ల ఒక చాలు అని కోరుకొనుంటాడు, ఒక నలుగురిని కాకపోయినా ఇంకో కొడుకుని ఇచ్చి ఒక 2 నువ్వు తల్లి అని ముడుపు కట్టింది. మేఘ పిల్లల పిచ్చికి అజయ్కి నవ్వు వచ్చినా కవర్ చేసుకుంటూ సీరియస్గా ఉన్నాడు. ఇంట్లో పెద్దలందరితో చెప్పి పిల్ల గ్యాంగ్ అంతా నైట్ జర్నీకి సిద్ధమయ్యారు. డిన్నర్ చేసి అందరికీ చెప్పి 2 కార్లలో గ్యాంగ్ అంతా బయలుదేరి సగంలో ఆపి రంగా దగ్గర కళ్ళు బాటిల్స్ తీసి కార్లో పెట్టించుకొని బయలుదేరారు. కార్లో, కిషోర్, నువ్వు నైట్ చాలా కోపంగా అజయ్ని చూసావు, అది మేము గమనించాము. రిటర్న్ అప్పటి నుంచి ఇంతవరకు నేను ఆ కోపం చూడలేదు. అది గౌతమ్ నేను మీ అందరి దగ్గర ఒక నిజం దాచాను అని. నేను ఎవరంటే అని కిషోర్ చెప్పిన ఆన్సర్తో గౌతమ్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో అజయ్ కూడా బ్రేక్ వేసి ఏమైంది అని అడిగి గౌతమ్ చెప్పింది విని కిషోర్ని చూశాడు.